దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తున్న మీ అందరికీ యెహోవా పరిశుద్ధుడు మినిస్ట్రీ తరపున వందనాలు, శుభాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యమును రాకరి వరకు చూడండి. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చి మిమ్మల్ని బలపరచబోతున్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం ఏమిటంటే కృపలో నుండి తొలగిపోవుట. చాలామంది కృపను పొందుకుని కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ అంశం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడేవాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరుపరచబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. చూడండి, కృపలో నుండి తొలగిపోవటం అనగా ఏమిటంటే ధర్మశాస్త్రం యొక్క నిబంధనలను అనుసరించుట. ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క నిబంధనలను అనుసరించి జీవించుట ద్వారా మనం కృపలో నుండి తొలగిపోతున్నాం. ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి యేసుక్రీస్తు ప్రభువు రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చేసారు. ఆయన నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం యొక్క పాపం నుండి తండ్రి అయిన దేవుడు మనలను విడిపించారు. ఈరోజు రక్షణ పొంది కృప పొందుకున్న నువ్వు, రక్షణ పొంది ఆయన మీ సమస్యల నుండి, ఉపద్రవాల నుండి, బాధల నుండి బయటకు వచ్చిన నువ్వు కొంతకాలమైన తర్వాత చాలామంది ఏమవుతున్నారంటే ఈ కృపలో నుండి తొలగిపోతున్నారు, మళ్ళా వెనక్కి తిరుగుతూ ఉన్నారు. వెనక్కి తిరగడము, వెనక్కి ప్రయాణము ఏమాత్రం మంచిది కాదు. వెనక్కి ప్రయాణం స్పీడ్ ఉండదు. చూడండి, కారు ఉందనుకోండి, ముందుకి ఎంత స్పీడ్ అయినా వెళ్తుంది. అదే వెనక్కి వెళ్ళాలనుకునేటప్పటికీ దానికి ఒకటే గేర్ ఉంటుంది, దాని స్పీడ్ కూడా లిమిట్ ఉంటుంది, అంతకన్నా స్పీడ్ వెళ్ళదు ఎంత ఎక్సలరేటర్ ఇచ్చినా. అదే ముందుకి అనుకోండి, అన్ని గేర్లు వేసినప్పటికీ నువ్వు ఎంత ఎక్సలరేటర్ ఎత్తే అంత స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. గంటకి 150, 180, 100, మనకి ఎంత కావాలితే అంత స్పీడ్ పరిగెడతానే ఉంటుంది. ఈరోజు నువ్వు ముందుకు సాగిపోవాలి. నువ్వు వెనక్కి వెళ్తున్నావంటే నువ్వు దేవుని యొక్క కృపలో నుండి తొలగిపోతున్నావు, ధర్మశాస్త్రానికి బద్ధుడు అయి ఉన్నావు. చాలామంది ధర్మశాస్త్రానికి బద్ధులు అయి ఉన్నారు, ఈ విషయం తెలియట్లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా పురుటలైనప్పుడు వారి కొన్ని రోజులు దేవుని సన్నిధిలో రాకూడదు. ఆ దినములైన తర్వాత ఒక గొవ్వను, లేకపోతే వారి యొక్క ధనస్థితిని బట్టి ఒక మేకను, ఒక గొర్రెను దహన బలిగా అర్పించాలి. మేకను కాకుండా గొర్రెను, దేన్ను, పావురం పిల్లను వారి సామర్థ్యమును బట్టి దహన బలిగా అర్పించి దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని కృపలో నుండి తొలగిపోతున్నారు. ఎవరన్నా పిల్లలు పుట్టారనుకోండి, 3 నెలల దగ్గర రారు. 3 నెలలు పోయిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఇలాంటి పని చేయటం వలన నువ్వు ఏం చేస్తున్నావంటే దేవుని కృపలో నుండి తొలగిపోతున్నావు. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేశారు. నువ్వు బాధలు పడకూడదని దేవుడు నీకున్న శాపమును ఆయన మీదే వేసుకుని ఆయన మనందరి కొరకు చనిపోయి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించారు. నిజమే, వెళ్తే ఎవరైనా మనకు సంబంధించిన వారు, మనం ప్రేమించిన వారు మనకి ఎదురు రావాలి. ఆ స్థితిని దేవుడు తప్పించేశారు. కొన్ని పరిస్థితుల్లో మనకు ప్రేమించిన వారు మనకి ఎదురు రాకపోవచ్చు, ఉండకపోవచ్చు. కనుక దేవుడు అటువంటి సులువుగా చిక్కులు పెట్టి పాపములన్నిటి నుండి దేవుడు మనం తప్పించేశారు. మనం ప్రార్థించుకుని వెళ్తే ఎవరు ఎదురొచ్చినా ఏం కాదు. మన ముందు యేసయ్య ఉన్నారు. ధర్మశాస్త్రము యొక్క పాపంలో లేము, ధర్మశాస్త్రము నుండి మనం విడిపించబడ్డాము. కనుక మనము అటువంటివన్నీ మానేసుకున్నట్టు ద్వారానే నువ్వు దేవుని కృపలో ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ఇటువంటి అనుసరించటం వలన ఏమైపోతున్నారంటే దేవుని కృపలో నుండి తొలగిపోతూ ఉన్నారు. ఈరోజు తండ్రి అయిన దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని కృపలో నువ్వు ఉండాలి, దేవుని కృపను నువ్వు పొందుకోవాలి. ఏ విషయాలకు భయపడకు, ప్రతిరోజు మంచిది. దేవుని కృప నీకు ఉండాలి. నువ్వు రోజులు గూర్చి విచారిస్తున్నావంటే నువ్వు దేవుని కృపలో లేవు. అలా చేయటం వలన ఏంటంటే
నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధుడు కాలేవు. ప్రతిరోజు మంచిదే, మంచిది కానిది ఏమీ లేదు. మంచిది కానిది ఒకటే ఒకటి, నువ్వు ప్రార్థన చేసుకోలేని రోజు మాత్రమే మంచి రోజు కాదు. ప్రార్థన చేసుకుని దేవుని కృప కొరకు నీకు కనిపెడుతూ ఉంటే నిజంగా నువ్వు కృపలో ఉన్నావు. నువ్వు చేస్తున్న పనులన్నింటిలో దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నువ్వు ఆయన కృపలో ఉన్నావు. ఆ కృపలో లేని వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. అంటే రోజులను విసరిస్తారు, మాసాలను చూస్తారు, నెలలను చూస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు పెట్టుకోవాలి. చాలామంది చనిపోయారు అనుకోండి, కార్యక్రమం పెట్టుకుంటాం అనుకోండి, రోజులు లెక్కేస్తాం. అంటే లెక్కేస్తున్నావు అంటే నువ్వు దేవుని కృపలో నుండి తొలగిపోతున్నావు. ఏదో ఒక రోజు నీకు అనుకూలంగా నువ్వు చేసుకోవడానికి, బంధువులు రావడానికి, కార్యక్రమం జరిపించుకోవడానికి, దైవజనులు రావడానికి అనుకూలమైన ఒక రోజు పెట్టుకుని మనం ముందుకు సాగిపోతే నిజంగా నువ్వు దేవుని కృపలో ఉన్నావు. ఈ కృపలో నుండి నిన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. నిన్ను దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించి నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తారు. దేవుని నామాన్ని గణపరచండి, దేవుని చిత్తానికి అప్పగించుకోండి. క్రీస్తు మన కొరకు పడిన ప్రయాసను వ్యర్థము చేయక అనుసరించి మీరు మేలు పొందుకోవాలని ప్రభు పేట ఈ మాటలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ మాటలు మీ వినుకుల్లో దీవించునుగాక. ఆమేన్. కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడారు తండ్రి. చాలామంది అయా దేవుని కృపలో నుండి తొలగిపోతున్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించటం వలన. ఇదిగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మీరు వచ్చారు తండ్రి. చాలామంది తండ్రి ధర్మశాస్త్రమును అనుసరిస్తూ దేవుని కృపలో నుండి తొలగిపోతున్న వారి కొరకు ఈరోజు మాట్లాడారు. ఏది సత్యమో ఏది అసత్యమో గమనించి మీ కృపలో ధైర్యం కలిగి ముందుకు సాగిపోయే భాగ్యము ప్రతి బిడ్డలకును దయచేయమని, విశ్వాసములో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.